హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ అటోడ్. లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని నేర్చుకున్నాం. అండ్ టీవీ చెప్పండి మీకు లాస్ట్ క్లాస్ మొత్తం లాస్ట్ 3-4 వీడియోస్, లాస్ట్ 2 వీడియోస్ వచ్చేసి మీకు థియరీ మొత్తం చెప్పాను. అంటే ఏంటి ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ అంటే యూనిట్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, పోర్ట్ నెంబర్స్ ఎలా ఉండాలి, బ్యాచింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, కొన్ని కమాండ్స్ కూడా చెప్పాను. ఓకే, లాస్ట్ క్లాస్ మొత్తం అవే నేర్చుకున్నాను కదా. ఈరోజు వచ్చేసి మనం ఏమేమి నేర్చుకున్నామంటే ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఓకే, ఒక సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను. ఓకే, సర్వర్ ఇలా ఓపెన్ అయిపోయినట్టు చెప్పాను కదా సర్వర్ని. ఇప్పుడు నేను సర్వర్ ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, సర్వర్లో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలా, ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఈరోజు వచ్చే క్లాస్లో నేను చెప్తాను ప్రాక్టికల్గా. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా మీకు సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలా. సర్వర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క సర్వర్ని మనము డొమైన్ రేట్ ఎలా మార్చాలా, అంటే ఐ మీన్ డొమైన్ చెప్పాను కదా, కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసి ఐపీ అడ్రస్ చేసిన తర్వాత వర్క్ గ్రూప్ నుంచి డొమైన్ గ్రూప్కి మనం ప్రమోట్ చేయాలి. అది ప్రమోట్ చేయడం ఎలానో మీకు చెప్పేశాను. ఓకే, లాస్ట్ క్లాస్లో యాడ్ టు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసి ఎలా ప్రమోట్ చేయాలని అని చూపించాను మీకు. ఓకే, అంటే ఈ యొక్క గ్రూప్ అనేది ప్రమోట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక యూజర్ నీకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ మీకు చూపిస్తాను. ఒక లాస్ట్ క్లాస్లో మీకు అంత అర్థం కాకపోయినా నేను వెళ్ళే నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్లో మీకు మొత్తం చూపిస్తాను. ఒక ఎలా చేయాలి ఏంటి అనేది. ఈరోజు మనం వచ్చేసి ఈరోజు ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి, ఒక గ్రూప్ అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది డొమైన్ నేమ్. సపోజ్ డొమైన్స్ 4-5 డొమైన్స్ ఉన్నాయంటే మనకు కావాల్సిన డొమైన్ abcindia.com అనేది మన టికెట్లో మెన్షన్ చేస్తాడు. ఏమైనా మెన్షన్ చేస్తాడంటే abcindia.com అనే డొమైన్లో సేల్స్ అనే ఓయూలో అడ్మిన్ అనే గ్రూప్లో నాకు కృష్ణ అనే యూజర్ని, లేదంటే సపోజ్ తారక్ అనే లేదంటే కోహ్లీ అనే యూజర్ని నన్ను యాడ్ చేయండి అని చెప్తారు. ఓకే, ఇది మెన్షన్. ఓకే, ఏమని అంటే సపోజ్ ఫస్ట్ మనకి ఏం చెప్పాడు, డొమైన్ చెప్పాడు. డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసాము. ఓకే, డొమైన్ లేదు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము సేల్స్, సపోజ్ మీకు అసలు ఏం తెలియదు కదా, ఫస్ట్ ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను చూపించాను ఆరో మార్క్స్ ఎక్కడ పెట్టాను, అక్కడ కర్సర్ పెట్టిన కూడా ఏమైంది, క్రియేట్ ఏ న్యూ యూజర్ అంటే దీని మీద క్లిక్ చేసి యూజర్ అని వస్తుంది. దీని మీద సపోజ్ నేమ్ ఇవ్వండి, ఏదో ఒకటి మీ ఇష్టం. నేను ధోని అని ఇస్తాను, నేను కోహ్లీ అని ఇస్తాను. ఓకే, లాడౌన్ నేమ్. ఓకే, ఇది వచ్చేసి డిజిట్స్లో ఇవ్వాలా. ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. ఇనీషియల్ నేమ్ అంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ అవే ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదో మన ఇష్టం. ఓకే, ఇదండి. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ లాడౌన్ నేమ్. ఓకే, యూజర్ లాడౌన్ నేమ్ తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముందంటే యూజర్ మట్ చేంజ్ ద పాస్వర్డ్ నెక్స్ట్ లాడౌన్ నేమ్. ఓకే, నెక్స్ట్ టైం యూజర్ అనేవాడు పాస్వర్డ్ లాగిన్ చేయాలంటే తను మార్చుకోవాలి, అంటే తనకు కావాల్సిన పాస్వర్డ్ మార్చుకోవాలంటే ఇది క్లిక్ ఇవ్వాలి. యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్. ఓకే, ఈ రెండు తీసుకోదు. ఓకే, అందులో అలా వస్తుంది. అందులో ఇచ్చి యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్ అంటే యూజరు మనం ఇచ్చే పాస్వర్డ్ తప్ప ఇంక ఏ పాస్వర్డ్ యూజ్ చేయకూడదు అన్నప్పుడు ఇది. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది అసలు ఎక్స్పైర్ అవ్వకూడదు అన్నప్పుడు ఇది క్లిక్ చేయాలి. అకౌంట్ అనేది డిజేబుల్ చేయాలనుకుంటున్నాము అంతే. అట్లా డిజేబుల్ అంటే ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం అంటే అంతే. ఇదే ప్రాసెస్. ఓకే, అసలు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలా మనం రియల్ టైంలో ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ప్రాక్టికల్ రూట్. క్రోమ్లోకి వెళ్ళండి, గూగుల్ బ్రౌజర్లోకి, ఏదో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఎంత డిజిట్ అడుగుతున్నారు. ఓకే, చూడండి 16 డిజిట్ పాస్వర్డ్ జనరేటర్. ఓకే, ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పాస్వర్డ్ లేదు 15 కావాలంటే 15, నేను 16 అనుకున్నాను. సో నా 16 లేదంటే నా రిక్వెస్ట్ అంటే 18 అయిపోయినట్టు దీన్ని. ఇది నచ్చలేదు మీకు, మొత్తం నెంబర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి చేయండి.
మీతో అన్ని రావాలి, స్పెషల్ క్యారెక్టర్స్ రావాలనుకుంటున్నారు. ఓకే, ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, నెంబర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, డిజిట్స్ ఉన్నాయి. సో ఇది కాపీ చేయండి. ఇది ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇప్పుడు కాపీ చేసి, ఇప్పుడు నేను కాపీ చేశాను. ఓకే, చేసిన తర్వాత యూజర్ అనే తర్వాత యూజర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయాలి, పేస్ట్ చేయండి. నా దాంట్లో పేస్ట్ అవ్వట్లేదు. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మేబీ కొన్ని ల్యాప్టాప్స్ తీసుకుంటే కొన్ని ల్యాప్టాప్స్ తీసుకోవచ్చు. కొన్ని ల్యాప్టాప్ తీసుకుంటుంది. ఓకే, దాన్ని కాపీ చేసిన తర్వాత పేస్ట్. నా దాంట్లో రావట్లేదు. ఓకే, ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి నెక్స్ట్ అని కొడితే పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇది రియల్ టైంలో. మనం ఇప్పుడు జస్ట్ మన ఒక ప్రాక్టీస్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి మనం ఏమి ఇస్తామంటే, నేను నార్మల్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను నెక్స్ట్ సారి ప్రాక్టీస్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఇస్తున్నాను. ఓకే, రియల్ టైంలో వచ్చేసి మీకు ఇలా చెప్పాను కదా, సేమ్ అలానే ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్, యూజర్ లాగిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంటుంది. అంటే పాస్వర్డ్ మనం ఏమి ఇచ్చాం కదా, అవన్నీ మనం ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళి వర్క్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏమి ఇవ్వాలా, యూజర్ నేమ్ ఏంటి మనం ఏమి ఇచ్చాం, కుమార్. ఓకే, ఇది యూజర్ లాగిన్ నేమ్ మనం ఏమి ఇచ్చాం, www.abcindia.. ఇవి నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చాను. ఒకవేళ మీకు తెలియకపోతే కాపీ చేసి పేస్ట్ చేయండి. అంటే మనం టైప్ చేస్తే కంపల్సరీ మిస్టేక్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఓకే, చూడండి, ఇది నేను పాస్వర్డ్ ఇచ్చాను కదా, ఇది పేస్ట్ చేశాను. ఇది చూడండి, సర్వర్లోకి వెళ్ళండి. కావాలంటే చూడండి, ఇక్కడ ఏముంది, ఫుల్ నేమ్ ఏముంది, ప్రోజెక్ట్ వస్తా, యూజర్ లాగిన్ నేమ్ ఏముంది, 4321@www.abcindia.com. ఈ www.abcindia.com ఏంటంటే డొమైన్ కంట్రోలర్ నేమ్. అంటే డొమైన్ నేమ్, మనం ఏ డొమైన్లో ఈ యొక్క డేటాని యూజర్ని స్టోర్ చేస్తున్నామో ఆ యొక్క డొమైన్ నేమ్ వచ్చేసి abcindia.com అనేది. ఓకే, ఇప్పుడు ఒక అమెజాన్ కంపెనీలో ఒక వర్కర్ ఉన్నారు, లేదంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో మనం ఒక ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలంటే ఫస్ట్ మనం అమెజాన్ యాప్ ఇన్స్టాల్ చేస్తాం. మనకి ఏమొస్తుంది, లాగిన్ క్రెడెన్షియల్స్ అని వస్తాయి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఒక జీమెయిల్ ఉంటే జీమెయిల్ యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేస్తుంటాం. నువ్వు లాగిన్ చేయాలన్నప్పుడు కంపల్సరీ రిటర్న్ అవ్వాలి, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ కావాల్సింది కదా. సేమ్ అది ఇది కూడా అలానే. ఓకే, లాగిన్ కావాల్సినప్పుడు యూజర్ నేమ్ ఉండాలా, అలాగే పాస్వర్డ్ ఉండాలి. ఆ పాస్వర్డ్ ఏదంటే ఆ పాస్వర్డ్ అనేది ఈ యొక్క డొమైన్. నువ్వు అమెజాన్ అయితే అమెజాన్ అనే వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఏమి ఇచ్చానంటే abcindia.com అని ఇచ్చాను. సో ఇది యొక్క ఏ డొమైన్లోకి తీసుకున్న తర్వాత abcindia.com అనే దాంట్లో తీసుకుని ఫినిష్. చూడండి, కోహి అనే యూజర్ నేమ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఏమి చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. నేను చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం ప్రొనౌన్స్ బాగా రావట్లేదు. ఓకే, వస్తుంది. నెక్స్ట్ అతన్ని అడ్రస్, అతనికి ఏమైనా అడ్రస్ ఇవ్వాలనుకుంటే మనం యూజర్ యొక్క అడ్రస్ ఏదైనా అప్డేట్ చేయాలంటే చేయొచ్చు. పిఓ బర్డ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ బర్డ్స్ ఉన్నట్టు ఏది ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సిటీ ఏ సిటీలో ఉన్నాడు, స్టేట్ ఏ స్టేట్, పిన్ కోడ్ తెలుసు కదా, పోస్టల్ కోడ్ అది ఇవ్వాలా. తర్వాత కంట్రీ ఏ కంట్రీ అంటే ఇండియా అయితే ఇండియా, యూరోప్ అయితే యూరోప్, జర్మనీ అయితే జర్మనీ, యూఎస్ అయితే ఇలా సంబంధించి అడ్రస్ మొత్తం మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అకౌంట్ లేట్ వస్తే మనం యూజర్ లాగిన్ నేమ్ మనం ఏ నేమ్ ఇచ్చామో అది వస్తుంది మొత్తము. పక్కన ఇక్కడ డొమైన్ నేమ్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు పాస్వర్డ్ 3-4 టైమ్స్ తప్పు కొట్టినప్పుడు ఏమవుతుందంటే పాస్వర్డ్ అనేది అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక యూజర్ మనకి ఒక టికెట్లో నా అకౌంట్ లాక్ అయిపోయింది అన్లాక్ చేయండి అన్నారంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అతని యొక్క డీటెయిల్స్ మనం చెక్ చేస్తాం. ఫస్ట్ తన పేరు ఏంటంటే తన పేరు ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దగ్గర వచ్చి సెర్చ్ ఇంజిన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఫైండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ యాక్టివ్ డొమైన్ సర్వీసెస్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. దీని ఏమంటారంటే గ్లోబల్ సర్చ్ అంటారు. ఈ ఆప్షన్ ఏమంటారంటే గ్లోబల్ సర్చ్. ఓకే,
వచ్చిన తర్వాత ఇక్కడ డొమైన్ ఉంటే డొమైన్ నేమ్ ఇవ్వండి. డొమైన్ లేకపోతే ఎంటైర్ డైరెక్టరీ. ఓకే, ఎంటైర్ డైరెక్టరీ అంటే మొత్తం ఎన్ని డొమైన్స్ ఉన్నా ఆ నేమ్ వస్తుంది. ఓకే, మీకు డొమైన్ పలానా డొమైన్లోనే కావాలి అని అనుకుంటే ఆ డొమైన్ నేమ్ ఒకటి మెన్షన్ చేయండి. లేదు నాకు మొత్తంలో ఎక్కడుందో తెలియాలనుకున్నప్పుడు ఎంటైర్ డైరెక్టరీ అని పెట్టుకోండి. ఓకే, నేను ఎంటర్ డైరెక్టరీ అని పెట్టుకున్నాను. మొత్తంలో ఎక్కడుందో తెలియాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పానంటే నేను ఎంటర్ డైరెక్టరీలో ఏమనుకున్నాను, నాకు ఏం తెలియాలనుకుంటున్నానంటే జస్ట్ ఒక నేమ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. హెచ్ పైన వచ్చిందా యూఆర్ టు యూజర్. వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఉన్నదా యూజర్ని, అంతే. చూడండి, టు యూజర్ సెలెక్ట్ చేసాం అంతే. డబుల్ క్లిక్ ఇస్తే ఆ యూజర్ మీదకి వెళ్ళిపోతాము. ఓకే, మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపిస్తానండి. టు యూజర్ ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు. టు యూజర్ని మనం పైన చేయాలనుకుంటున్నాము. కొన్ని వేలు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎంటర్ డైరెక్టరీ పెట్టుకోండి. లేదంటే డొమైన్ నేమ్ ఇస్తే డొమైన్ నేమ్ పెట్టుకొని నేమ్ లేదంటే లారన్ నేమ్ ఉంటుంది. లారన్ నేమ్ తెలుసు కదా, 42 అది సెర్చ్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చినా సరే ఇక్కడ వెళ్ళిపోతాం. ఓకే, ఆ యొక్క యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే ఇట్లా వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి ఆ యొక్క అన్లాక్ సెట్ చేసి అప్లై చేసి ఓకే చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే మనం చెక్ చేసి ఇప్పుడు మనం ఏమని చేస్తామంటే ఇప్పుడు మీ అకౌంట్ అనేది అన్లాక్ చేసాము, ఒకసారి వెరిఫై చేస్తుండని టికెట్ ద్వారా కట్టి మనం రిప్లై ఇస్తాము. ఓకే, ఇలాగా మనం ఒక అకౌంట్ లాక్అవుట్ అయిపోతే అన్లాక్ చేయాలంటే ఇలానే. ఓకే, అలాగే ఫైన్ ఏం చేయొచ్చు, ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం ఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమైనా తక్కువ యూజర్స్ ఉన్నారు కాబట్టి మనం జస్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఫైన్ చేయడం వల్ల త్వరగా మనం యూజర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ చెప్పాను కదా, ఇలాంటి అడ్రస్ అకౌంట్ అన్లాక్ లాక్ అయిపోతే అన్లాక్ చేయడం ఇలా. నెక్స్ట్ ప్రొఫైల్ ప్రొఫైల్ పాత్ లేదంటే లాగిన్ స్క్రిప్ట్ ఏదైనా మన యూజర్ మన ఇక్కడ నుంచి ఇవ్వాలంటే వచ్చి ఇక్కడ ఫోన్ నెంబర్స్ మన ఫోన్ నెంబర్స్ మొత్తం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే మనం ఏం సపోజ్ జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్ ఏదంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సంబంధించి ఎవరైనా వింటర్ అని ఇస్తాము, విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అని. ఓకే, నెక్స్ట్ కంపెనీ ఏ కంపెనీలో పనిచేస్తున్నాం ఏబీసీ ఇండియా.com అని అంటాడు, అది నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మేనేజర్ వచ్చేసి ఆటో మేనేజర్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ చేంజ్ మేనేజర్ నేమ్ తెలియకపోతే చేంజ్ సెర్చ్ చేయండి, నేమ్ వస్తుంది, అతను చేసి ఓకే చేయండి వచ్చేస్తుంది. ఓకే, ఇవి. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ అంటే ఏమైనా గ్రూప్స్ యాడ్ అయిపోయినారా అని, అది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి. యూజర్లోకి వెళ్ళి అడ్రస్ యాడ్ చేయాలన్నా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ రావాలన్నా, ప్రొఫైల్ రావాలన్నా, పాత్ రావాలన్నా, తనకు సంబంధించి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడన్నా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క అకౌంట్లోనే మనం మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అకౌంట్ లాక్ అయిపోయినా అన్లాక్ చేయాలని ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ యూజర్ క్రియేట్ చేసిన పక్కనే గ్రూప్ అని ఉంటుంది, అందులో క్లిక్ ఇవ్వండి. గ్రూప్ నేమ్ వచ్చేసి సపోజ్ జిఎంఐ అడ్మిన్ 2 అని ఇచ్చాను అనుకోండి. అడ్మిన్ 1-2 అనేది గ్రూప్ నేమ్. ఇక్కడ స్కోప్స్ అనేది 3 టైప్స్ ఉంటాయండి. ఓకే, డొమైన్, గ్లోబల్, యూనివర్సల్. ఓకే, నెక్స్ట్ గ్రూప్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, సెక్యూరిటీ గ్రూప్, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. అసలు డొమైన్ లోకల్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో చాలా లొకేషన్స్ ఉన్నాయి, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఇట్లా చాలా చాలా ఢిల్లీ, ఇలా చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా. ఈ యొక్క లొకేషన్ అన్నిటిని ఏమంటారంటే డొమైన్ లోకల్ అంటారు. ఓకే, అంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క యూజర్ సపోజ్ ఇప్పుడు ఒక గ్రూప్ని యాడ్ చేసామంటే ఆ గ్రూప్కి మనం డొమైన్ లోకల్ని ఇచ్చామంటే ఇప్పుడు ఒక ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెంట్ ఒక స్టేట్స్ మొత్తంలో మనకి ఈ యొక్క అడ్మిన్ అనే అతను యాడ్ అయిపోతాడు. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఇండియా ఈ డొమైన్ అంటే ఇండియా అనుకోండి, డొమైన్లో లోకల్స్ ఏమేమి ఉన్నాయంటే మనం చెప్పాను కదా, బెంగళూరు, హైదరాబాద్,
పూణే, ముంబై ఇలా వీటన్నిటికీ అడ్మిన్ అనేది యాడ్ అయిపోతుంది. సపోజ్ గ్లోబల్ అని ఇచ్చాను అనుకోండి. గ్లోబల్ అంటే ఏమన్నానంటే యూరోప్ వైడ్, జర్మనీ వైడ్ అంటే ఇలా కొన్ని స్టేట్స్ మొత్తం అలా కొన్ని యూరోప్ కంట్రీస్ అలా డిఫరెంట్ తీసుకుంటుంది. మీకు ఇంకా నీట్గా అర్థం కావాలంటే డొమైన్ లోటల్ అని క్లిక్ చేసినామంటే మన హైదరాబాద్లో ఇచ్చామంటే హైదరాబాద్లో సపోజ్ ఒక కంపెనీ తీసుకున్నాం. హైదరాబాద్లో ఏముందంటే టీసీఎస్ ఉందనుకో కదా, టీసీఎస్ సపోజ్ నాన్న తమ్ముడులో టీసీఎస్ ఉంది, డెచ్చిబుల్లో ఒకటి నాన్న తమ్ముడు ఒకటి ఉంది అనుకోండి. ఇప్పుడు నువ్వు ఒక యూజర్ని ఒక గ్రూప్ని నువ్వు ఒక లొకేషన్లో యాడ్ చేసావు కదా, నాన్న తమ్ముడులో ఒక యూజర్ని యాడ్ చేసావు. ఆ యొక్క యూజర్ నెక్స్ట్ రిప్లికేషన్ ఎక్కడ అవుతుందంటే డచ్బుల్లో ఇండో కంపెనీ ఉందనుకోండి, డచ్బుల్లోకి రిప్లికేట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు రిప్లికేషన్ జరుగుతుందంటే ఇక్కడ డొమైన్ లోటల్లో పెట్టినప్పుడు జరుగుతుంది. ఓకే, గ్లోబల్ అని ఇచ్చామనుకో, ఈ గ్లోబల్లో ఉన్న వాళ్ళందరూ నీ యొక్క గ్రూప్ని చూడగలరు. గ్లోబల్ అంటే ఇండియా అని పెట్టినామనుకో, గ్లోబల్ అని పెట్టినప్పుడు నువ్వు ఇండియా అని పెట్టినావు గ్లోబల్. ఇప్పుడు గ్లోబల్లో ఇండియాలో ఏవేవి ఉన్నాయి, ఈ స్టేట్స్ ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెక్ చేస్తారు. యూనివర్సల్ అని చెప్పామనుకో, ఇప్పుడు నీ యొక్క సపోజ్ టీసీఎస్ అనేది వరల్డ్లో ఎక్కడైనా ఉంది సరే, అక్కడ నీ యొక్క గ్రూప్ నేమ్ చూసి వాళ్ళు అనేది విజిబుల్ చేస్తారు. ఓహో, ఈ గ్రూప్ అనేది మొత్తం యూనివర్సల్గా కనిపిస్తుంది అని అంటారు. వాటిని ఏమంటారంటే స్కోప్స్ అని అంటారు. నెక్స్ట్ గ్రూప్ టైప్, సెక్యూరిటీ గ్రూపా, డిస్ట్రిబ్యూషన్ గ్రూపా అని 2 టైప్స్ ఉంటాయండి. సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారండి. ఆ గ్రూప్ ఏ దాంట్లో యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా ఒక కొత్త ఆ గ్రూప్లో ఏమైనా ఉంటాయంటే ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అని ఒక గ్రూప్లో మనం పెట్టేస్తాం. ఆ యొక్క గ్రూప్ని సెక్యూరిటీ గ్రూప్ అని అంటారు. ఆ గ్రూప్ని ఎవరు యాక్సెస్ చేయగలరు అంటే మనం ఎవరినైతే యూజర్ని మనం ఆ యొక్క గ్రూప్ని యాడ్ చేస్తామో అప్పుడు ఆ యొక్క యూజరు ఆ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ఫైల్స్ని యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అంటే ఏం లేదు, మన టీం ఉంటుంది కదా కంపెనీలో, మన టీం మధ్యలో ఒక మెయిల్ సెక్షన్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ అంటే ప్రొనౌన్స్ చేసి చెప్తారు చూడండి. It is nothing but a group which is used to whenever a user is added to a security group, then the user will share the files which are related to the project files అని ఒక ప్రొనౌన్సియేషన్లో చెప్తాను. ఓకే, మీరు నీట్ అర్థం కావాలంటే ప్రొనౌన్సియేషన్లో మీకు నీట్గా చెప్తాను. ఓకే, ఎప్పుడైతే మనం ఒక యూజర్ని ఒక గ్రూప్ యాడ్ చేసి అదే ఒక ప్రాజెక్ట్ ఫైల్ యాడ్ చేసామో అప్పుడు ఆ యొక్క యూజరు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాటన్నిటిని తను చేసుకుంటాడండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అంటే ఆ యొక్క గ్రూపు మన యొక్క టీం ఉంటుంది కదా, సపోజ్ సేల్స్ టీం ఉంటుంది కదా, ఆ యొక్క టీమ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, చెప్తా చూడండి. ఈ యొక్క యూజర్స్ ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అంటే యూజర్ షుడ్ బి యాడెడ్ టు ఏ సెక్యూరిటీ గ్రూప్ టు యాక్సెస్ ద ఫైల్స్, ప్రాజెక్ట్ ఫైల్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ షేర్డ్ గ్రూప్. అంటే ఒక షేర్డ్ గ్రూప్లో ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని స్టోర్ చేసి ఉంటాము. ఆ యొక్క గ్రూప్కి ఎప్పుడైతే యూజర్ని యాడ్ చేస్తామో ఆ యూజర్ అనే అతను ఆ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ని తీసుకోగలడు, అంటే యూజ్ చేసుకోగలడు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ అంటే ఏం లేదు, ఇది ఏదానికి యూజ్ చేస్తామంటే మెయిల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు అడ్మిన్ పేరు పెట్టిన తర్వాత ఓకే చేస్తాను, గ్రూప్ అనేది యాడ్ అయిపోయింది. ఈ యొక్క గ్రూప్కి నేను యొక్క యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా చేయాలంటే గ్రూప్ కింద డబుల్ క్లిక్ ఇవ్వండి, మెంబర్స్లోకి వెళ్ళండి, మెంబర్స్ అని ఉంది కదా దాంట్లో వెళ్ళండి, కింద యాడ్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళి ఇలా యూజర్ యొక్క లాగౌట్ నేమ్ తెలుసు కదా, ఇలా లాగౌట్ నేమ్ అని ఇచ్చాము క్రియేట్ చేసేప్పుడు. ఆ యొక్క అదేని ఇవ్వచ్చు లేకపోతే నేమ్ అని ఇవ్వచ్చు. ఓకే, నేమ్తో సెర్చ్ చేస్తున్నాను, సెర్చ్ చేశాను చూడండి, మొత్తం నేమ్ అనేది మొత్తం మనం ఏమి ఇచ్చో వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే యాడ్ లేదు, ఓకే చేసిన తర్వాత అప్లై చేయండి, అప్లై అయిపోయింది. కాబట్టి చెక్ చేసుకోండి. అడ్మిన్ గ్రూప్లో మెంబర్స్ ఎటు వెళ్తే చూడండి, ఇలాంటి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరున్నారు, కోహ్లీ కుమార్ అనే అతను ఈ యొక్క డొమైన్లో ఇతను ఉన్నాడు. కావాలంటే ఇక్కడ మనం ఈ యొక్క యూజర్లో కూడా చెక్ చేసుకోండి. మెంబర్ ఆఫ్ ఎటు వెళ్ళండి,
చూడండి ఇక్కడ డొమైన్ యూజర్స్ అనేది బై డిఫాల్ట్ గ్రూప్ ఒకటి అది వస్తుంది కదా. నెక్స్ట్ పైన admin12 www.abc.com అనే దాంట్లో గ్రూప్లో ఇతను యాడ్ అయిపోయినాడు. ఓకే, వాటిని తినని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అని కదా చేసి ఎస్ అనుకుంటుంది అప్లై. ఓకే, చూడండి రిమూవ్ అయిపోయింటాడు. చూడండి లేటర్గా ఇది ప్రాసెస్. ఓకే, మీకు అందరు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి, ఒక గ్రూప్ని ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ ఒక ఆర్గనైజేషన్ని ఇలా యాడ్ చేయాలి. ఓయూ ఆర్గనైజేషన్ ఇలా ఉంది కదా, ఇక్కడ డొమైన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఉంది దీంట్లో వెళ్ళి ఇక్కడ ఓ ఆర్గనైజేషనల్ యూనిట్ అని ఉంది, దీని మీదకైనా వెళ్ళండి. లేకపోతే ఇక్కడ చూసారు కదా అందరూ ఫైల్ మాత్రం ఉంది క్రియేట్ న్యూ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ద కరెంట్ కంటైనర్. ఓకే, ఈ యొక్క దాంట్లో ఓయూ ఇది అవసరం లేదు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చేసిన ఓయూ మనం పొరపాటు డిలీట్ చేసినా అది డిలీట్ అవ్వకూడదు, దానికోసం చేస్తాం. మనకు అవసరం లేదు అది. సపోజ్ ఓయూ పేరు ఏం చేస్తామంటే ఐటీ టీమ్ అని ఇచ్చాను. ఓకే, చూడండి దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యొక్క ఉన్నది కదా, ఈ యొక్క యూజర్ ఈ యొక్క గ్రూప్ ఉంది కదా, మూవ్ ఏ దాంట్లో మూవ్ చేస్తున్నాను, ఐటీ టీమ్కి మూవ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు లీడర్ ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నటువంటి అడ్మిన్ అతను చూడండి admin12 గ్రూప్ ఎక్కడ మూవ్ అయింది, ఐటీ టీమ్ దగ్గర మూవ్ అయింది. ఏం చేశాను నేను మూవ్ చేశాను, ఎక్కడి నుంచి ఎక్కడ డొమైన్ నుంచి దీంట్లో మూవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక యూజర్ యాడ్ క్రియేట్ చేశాను, దీన్ని కూడా మనం ఎక్కడ మూవ్ చేస్తామంటే ఐటీ టీమ్కి మూవ్ చేస్తాం. చూడండి మూవ్ ఉంది కదా, మూవ్ చేసి ఐటీ టీమ్ మూవ్ చేసాం. ఓకే, కాల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఐటీ టీమ్ దగ్గర వెళ్ళండి. చూడండి ఓకే, ఇలా మనం మూవ్ చేయాలంటే మూవ్ చేయొచ్చు. లేకపోతే చూడండి గ్రూప్ని ఏమేమి చేయొచ్చు, ఈ యొక్క గ్రూప్కి ఇంకో గ్రూప్కి యాడ్ చేయాలన్నా చేయొచ్చు. మూవ్ చేయాలని ఇలా చూపించాలని మూవ్ చేయొచ్చు, ఒక మెయిల్ చేయాలని మెయిల్ చేయొచ్చు, డిలీట్ చేయాలని డిలీట్ చేయొచ్చు, నేమ్ మార్చాలన్నా మార్చుకోవచ్చు. ఓకే, గ్రూప్కి ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేస్తాం. ఓకే, యూజర్కి ఏం చేస్తామంటే కాపీ చేయొచ్చు, ఒక యూజర్ని ఒక గ్రూప్కి యాడ్ చేయొచ్చు. ఓకే, చూపిస్తాను ఇది ఎలా అంటే నా దగ్గర ఒక అడ్మిన్ గ్రూప్ అని ఉంది, సెట్ నేమ్స్ చూడండి అడ్మిన్ అని నా పాత గ్రూప్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందంటే సేల్స్ అనే దాంట్లో ఉంది. మనం క్రియేట్ చేసింది ఇలా క్రియేట్ చేసింది ఎక్కడ ఉంది, admin12 అనేది ఐటీ టీంలో ఉంది. నేను పాతది క్రియేట్ చేశానండి, అది ఎక్కడ ఉంది, సేల్స్ అనే డిపార్ట్మెంట్లో ఉంది. సో నేను దాంట్లోకి వెళ్ళాలంటున్నట్టు. ఓకే, వచ్చింది. ఓకే, టు యాడ్ ఇప్పుడు ఈ యొక్క సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ యొక్క అతను ఆ గ్రూప్కి కూడా యాడ్ అయిపోయాడు. మెంబర్ ఆఫ్ లెవెల్ అని చూడండి అడ్మిన్ సేల్స్ అనే గ్రూప్కి యాడ్ అయిపోయాడు. ఓకే, అర్థమైంది కదా, మనం ఈ యొక్క గ్రూప్ యాడ్ చేస్తాం. సపోజ్ మనం admin12 అని ఉంది కదా, దానికి కూడా యాడ్ చేయాలనుకుంటున్నామంటే యాడ్ టు గ్రూప్ BMI admin12 సెట్ నేమ్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి చూడండి కింద డీతో వచ్చేసింది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఉంటారు రెండు గ్రూప్స్ని మనం యాడ్ చేసాం. ఓకే, ఇలా చేయాలండి. మనం ఏదైనా ఒక యూజర్ని ఒక గ్రూప్ యాడ్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, ఒకటి డిలీట్ చేయాలి, డిజేబుల్ ఎప్పుడైనా మన కంపెనీ నుంచి ఒక యూజర్ అని అతను లేదంటే ఒక ఎంప్లాయీ అనుకుంటాను, అతను ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 3 months లేదంటే 4 months లీవ్ పెట్టుకుంటాం. అప్పుడు ఆ అకౌంట్ మనం డిలీట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే తర్వాత అతను వచ్చినప్పుడు తనకు కావాల్సిన ఫైల్స్ అని మొత్తం ఉండాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ అకౌంట్ని డిజేబుల్ చేస్తాం. చూసారు కదా, ఇలా డిజేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యూజరు ఆ అకౌంట్ని మనం ఎనేబుల్ చేసిన వరకు తను యూస్ చేయలేడు. ఓకే, మనం ఎప్పుడైతే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ చేస్తాము అప్పుడు యూజరు ఎనేబుల్ మళ్ళీ అకౌంట్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఎనేబుల్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ రీసెట్ చేంజ్ పాస్వర్డ్ ఎప్పుడైనా మనం ఒక పాస్వర్డ్ మర్చిపోయినారని మనకి టికెట్ మెన్షన్ చేస్తే సేమ్ అంతే, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి పాస్వర్డ్ చేంజ్ చేసేదాకా పాస్వర్డ్ మార్చేయండి. ఓకే, ప్రతిసారి మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసేప్పుడు అన్లాక్ ద యూజర్స్ అకౌంట్. ఓకే, ఇది మెయిన్ చూడండి. ఎప్పుడైనా సరే మనము ఒక పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే
కంపల్సరీ మనం ఏం చేసుకోవాలంటే ఈ అకౌంట్ లాక్అవుట్ అనేది కంపల్సరీ అయిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క యూజర్ 3-4 టైమ్స్ మన పాస్వర్డ్ అనేది చెక్ చేస్తాడండి. మనము అదే అతను లాగిన్ చేసేటప్పుడు 3-4 టైమ్స్ పాస్వర్డ్ టైప్ చేస్తాడు. ఆ పాస్వర్డ్ అనేది తప్పు వచ్చిందంటే కంపల్సరీ అకౌంట్ అనేది లాక్అవుట్ అయిపోతుంది. అప్పుడు లాక్అవుట్ అయిపోయినప్పుడు మనం కంపల్సరీ అన్లాక్ ద యూజర్స్ అకౌంట్ అనేది టైప్ చేసి మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, ఈ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. క్రోమ్లోకి వెళ్ళి 16 డిజిట్ పాస్వర్డ్ చేసి దాన్ని కాపీ చేసి వర్డ్ప్యాడ్లో పేస్ట్ చేసి ఈ యొక్క నోట్ ప్యాడ్ని సేవ్ చేసుకొని ఆ యొక్క సర్వీస్ డీటెయిల్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఐడితో సేవ్ చేసుకొని మనకి యూజర్ యొక్క కంపెనీ మెయిల్ ఇచ్చింటారు. ఆ యొక్క మెయిల్కి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్ అక్కడ పేస్ట్ చేసి అతనికి చెప్పాలి, ఇవి నీ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్, లేదంటే నీ పాస్వర్డ్ చేంజ్ చేశాము, ఈ కొత్త పాస్వర్డ్ ఇది, సో నువ్వు చెక్ చేసుకో అని చెప్పాలి. ఒకవేళ అతను చెక్ చేసుకొని వెరిఫై అయిపోయిందనుకో, ఎస్ నా వర్క్ అయిపోయిందని సర్వీస్ స్టార్ట్ నుంచి దాన్ని పెట్టేస్తాడు. అప్పుడు మనకి ఏమైపోతుందంటే ఆ యొక్క టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది ప్రాసెస్ మనం ఎప్పుడు చేయాలన్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రీసెట్ అయిపోతే మూవ్ చేయాలనుకుంటున్నాం. దీన్ని ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాం అంటే, సపోజ్ నేను సేల్స్ అని ఉంది కదా, ఓకే మూవ్ అయిపోయింటాను చూడండి. సేల్స్ చూడండి, ఇక్కడ మూవ్ అయిపోయింది యూజర్. ఓకే, మూవ్ అయినప్పుడు మనకి గ్రూప్ నుంచి ఏం రిమూవ్ అవ్వదు. ఓకే, మనం మూవ్ అయినా సరే మనం ఏ గ్రూప్ ఉన్నామో ఆ గ్రూప్లో మనం అలానే ఉంటాం అంటిల్ మనం రిమూవ్ చేసేంత వరకు. ఓకే, మనం ఒక గ్రూప్ నుంచి ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ని నుంచి ఇంకో ఆర్గనైజేషనల్ అదే మీన్ ఇప్పుడు మనం మొన్నటి వరకు సేల్స్లో ఉన్నాము, సేల్స్ నుంచి ఐటీ టీంకి వెళ్ళాము అనుకోండి, మనము మన ఆటోమేటిక్గా అవే ఏమి ఫైల్స్ అనేవి యాక్సెస్ అనేది మనకి డిలీట్ అయిపోదు. అది ఎప్పుడైపోతుందంటే ఎప్పుడైతే ఎప్పుడైతే అదే మనం ఉంటాం కదా, మనం యూజర్స్ సర్వర్లో నుంచి మన యొక్క పేరు ఆ యొక్క సేల్స్ నుంచి డిలీట్ చేశారు, ఆ యొక్క గ్రూప్ నుంచి మనం ఎప్పుడైతే రిమూవ్ చేశారో అప్పుడు ఆ యొక్క సేల్స్ సంబంధించిన ఫైల్స్ అనేవి మనకి కనపరావండి. ఇది ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఆర్గనైజేషన్ యూనిట్లు ఏంటి ఎలా అనుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫోల్డర్ మాదిరి మళ్ళీ చిన్న ఫోల్డర్ అని వస్తుంది కదా, వీటిని ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. ఇది ఒక ఐటీ టీమ్ అనేది ఒకటి, సేల్స్ అనేది ఒకటి, ఫైనాన్స్ అనేది ఒకటి, డొమైన్ కంట్రోల్ అనేది కూడా ఒకటి. ఇదేదంటే డిఫాల్ట్. ఓకే, చూడండి సర్వర్ 1 డిఫాల్ట్ మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క యూజర్కి మనకి ఒక డిఫాల్ట్ అనేది వస్తుంది కదా, అడ్మిన్ అనేది గ్రూప్ అనేది. ఆ గ్రూప్ ఏంటంటే ఆ డొమైన్ కంట్రోలర్ గ్రూపే. చూడండి, ఇది డొమైన్ యూజర్స్ అని వస్తుంది కదా, ఇది ఏ గ్రూప్ అంటే ఏఓయు అంటే డొమైన్ కంట్రోలర్ ఓయు. ఓయు అంటే తెలుసు కదా, ఆర్గనైజేషనల్ యూనిట్, దాన్ని ఓయు అని అంటారు. ఓకే, ఇప్పుడు కృష్ణ అని ఉంది కదా, ఈ యొక్క కృష్ణని మనం ఏం చేస్తామంటే అడ్మిన్ 1 to మూవ్ చేస్తాం. ఓకే, లేదంటే ఐటీ టీమ్కి మూవ్ చేయాలనుకుంటున్నాం, వెళ్ళి ఈ యొక్క డొమైన్ కంట్రోల్స్ ఇప్పుడు మనకు ఒకటి చూపిస్తున్నాం. అక్కడ ఒక 5-6 ఉన్నాయంటే ఏ డొమైన్ ఉందో ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటాము. చేసిన తర్వాత దేంట్లో మూవ్ చేయాలి, ఐటీ టీంలో మూవ్ చేయాలి. చేసిన తర్వాత ఓకే అయిపోయింది. కాబట్టి చెక్ చేసుకుని ఐటీ టీంలో ఎవరు ఉన్నారు, కృష్ణ కుమార్ అనే యూజర్ ఐటీ టీంలోకి వచ్చాడు. ఓకే, ఇది ఒకటి అర్థమైంది అనుకుంటారు. ఈరోజు మనకి ఏమేమి నేర్చుకున్నామంటే, ఈరోజు మనం ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి, ఒక గ్రూప్ని ఎలా యాడ్ చేయాలి, ఆర్గనైజేషనల్ యూనిట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక యూజర్ నుంచి ఒక గ్రూప్ ఎలా యాడ్ చేయాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి, ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలి, ఒక యూజర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ మీకు ఈరోజు చూపించాను. ఓకే, ఇవన్నీ ఈరోజుకి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఇంకా నీట్గా మొత్తం ఇంకా ఏమైనా ఉన్నా ఇన్ఫర్మేషన్, ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. నెక్స్ట్ వెళ్ళే కొద్దీ మీకు ఇంకా నీట్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ క్లాస్లో మీకు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది అర్థం కాకుండా, వెళ్ళే క్లాస్ జస్ట్ 2-3 క్లాసులు వింటే మళ్ళీ ప్రాక్టికల్గా మీకు మళ్ళీ నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇవి అయితే మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఈజీగా మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఓకే,
ఇవి ప్రాక్టికల్, మనం ఎంత ప్రాక్టికల్ మన ల్యాబ్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి మనకి. మనము జస్ట్ చదివేసి ఓహో ఇది వస్తుందిలే ఇది మనకు తెలిసిందిలే అని అనుకుంటే ఇప్పుడు రాదు, రేపు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. ఓకే, అర్థమైంది అనుకుంటారా? మనకి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో మనల్ని ఏమని అడుగుతాడు అంటే ఫస్ట్ ఇలానే అడుగుతాడు, నువ్వు ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేసావు చెప్పు, లేదంటే ప్రాక్టికల్గానే అడుగుతాడు ఇంటర్వ్యూర్ అనే అతను. సో మనం ప్రాక్టికల్గానే మనకి నాలెడ్జ్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. నువ్వు థియరీ అనేది నీకు ఓకే ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది, ప్రొనౌన్స్ చేసి చెప్పుకోవడానికి ఓకే, బట్ నీకు సపోజ్ రేపు ఆఫీస్కి వెళ్ళినా సరే నువ్వు ప్రాక్టికల్ అనేది నేర్చుకోవాలి. మెయిన్ ప్రాక్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రాక్టికల్ మీద మీకు ఎక్కువ క్లాసెస్ అనేది చెప్తాను. ఓకే, ఈరోజు క్లాస్ ఇంతే అండి. నేను నెక్స్ట్ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా సరే మీకు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మీకు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యింటే నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.